అడ్వర్టైజ్మెంట్తో బిగినైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వపు అడ్వర్టైజ్మెంట్. నరేంద్ర మోడీ 2 నెలల్లో ఈ 3-4 నెలల్లో రెండవసారి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. క్రిందటిసారి అమరావతి పునర్నిర్మాణ సభకి వచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు గారు పిలవటం, యోగా డే ఇక్కడ జరుపుతాం మీరు రావాలి అని చెప్పేసి ఆయన ఆ రోజున ఓకే చేశారు. తద్వారా నరేంద్ర మోడీ రాబోతున్నారు. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు యోగా సమ్మేళనంలో ఆర్కే బీచ్ విశాఖపట్నంలో జరగబోతుంది. రేపు ఉదయం 5:30 గంటల నుండి జరగబోతుంది. ప్రధానితో పాటు విశాఖలో 3 లక్షల మందికి పైగా యోగాసనాలు వేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా ప్రాంతాల్లో 2 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారు. టోటల్గా 50 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇస్తారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదుకి మన ప్రభుత్వం లక్ష్యం అన్నటువంటిది. ఇక్కడ ఒక చిన్న అయోమయం, 3 లక్షల మంది విశాఖలో, రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షకు పైగా 2 కోట్ల మంది. 2+3 ఇది 2+1 వస్తే కనుక అంటే ఇక్కడ 2 కోట్ల మంది ప్రజలు పాల్గొంటున్నారు. అక్కడ 3 లక్షలు, 2 కోట్ల 3 లక్షల మంది పాల్గొంటుంటే 50 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇవ్వడం ఏంటి? అదేంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి దాంట్లో.